మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ చిలుకోడు, వెన్నారం, బూరుగుపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీనికి కారణమైన వారిపై ఆధారాలతో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గ్రామ కమిటీ వారు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు వెన్నారం గ్రామంలో ఆకుతోట వెంకన్న, బూరుగుపాడు గ్రామంలో రామిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రెడ్డిపోయిన సురేష్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డోర్నకల్ మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన మాట అది ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా మండల కమిటీ భావిస్తూ అతను ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుండి బర్తరఫ్ చేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా ఒక జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా బత్తుల శ్రీనివాస్ యాదవ్ అని నేను ఈ సందర్భంగా విలేకరుల సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా మండలంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఈ నిర్ణయానికి ఏకీభవించి ఎమ్మెల్యే గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఓడిపోయిన గ్రామాలలో అదేవిధంగా గెలిచిన గ్రామాలలో కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా చేసినట్టుగా మాకు సమాచారం వస్తూ ఉంది. మేము ఆ గ్రామాల్లోకి వెళ్ళి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత ఇంకెవరైనా బాధ్యులు ఉంటే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసిన వారు ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి మండల కమిటీ మేము ఖచ్చితంగా పార్టీకి నష్టం చేస్తే ఇంకా ఉన్నటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం.